హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 9th క్లాస్ జాగ్రఫీ సెకండ్ లెసన్ భారతదేశ భౌగోళిక స్వరూపాలు. ఈ లెసన్ సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ ఎలా ఉంటుంది, అలాగే వాటికి సంబంధించిన టోటల్ ప్రాక్టీస్ బిట్స్, ఆ లెసన్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అన్నీ కంప్లీట్గా అయితే చూద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సెకండ్ లెసన్ భారతదేశ భౌగోళిక స్వరూపాలు. పీడిఎఫ్ ఏమో ఇలా ఉంటుంది చూడండి. టెక్స్ట్ బుక్ ఎలా ఆన్సర్స్ ఉంటాయో, అంటే మధ్య మధ్యలో క్వశ్చన్స్ కూడా ఉంటాయి చూడండి, కనుక్కోండి అని. సో అలాంటి వాటికి కూడా నేను ఆన్సర్స్ అయితే మీకు చేసేస్తాను. ఇక్కడ చూసారా, ఎత్తైన శిఖరాలు, ఎత్తైన పర్వత శిఖరాలు గల రాష్ట్రాల పేర్లు. సో వాటికి ఆన్సర్ చేసి అయితే ఇచ్చాను. అంటే మీకు టెక్స్ట్ బుక్ ఎలా ఉందో అలా మీకు మధ్య మధ్యలో అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేసి ఇలా ఇస్తారన్నమాట, పీడిఎఫ్ డయాగ్రామ్స్తో సహా. కంటిన్యూస్గా అసలు ఒక లెసన్ ఎలా కంప్లీట్గా ఉంటుందో టెక్స్ట్ బుక్లో అలా యాజ్ టీజ్గా ఇస్తాను మీకు ఆన్సర్ చేసి. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయాక కంటెంట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఈ విధంగా ఉంటాయి చూడండి. ఫస్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరైనది. హిమాలయాలు మరియు ఉత్తర మైదానాలు అత్యంత నవీన భూస్వరూపాలు. ఉత్తర మైదానాలు ఒండ్రుమట్టి నిక్షేపాల వలన ఏర్పడినవి. భూగర్భ శాస్త్రం ప్రకారం హిమాలయ పర్వతాలు ఒక అస్థిరమైన ప్రాంతాన్ని ఏర్పరుస్తాయి. నెక్స్ట్ వన్, ద్వీపకల్ప పీఠభూమి దేనితో ఏర్పడింది? క్రమేణా ఎత్తు పెరుగుతున్న కొండలతో, వెడల్పైన లోయలతో, అగ్నిశిలలు మరియు రూపాంతర శిలలతో. హిమాలయాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది. ఇవి భారతదేశం యొక్క ఉత్తర సరిహద్దుల్లో విస్తరించున్నాయి. ఈ పర్వత శ్రేణులు సింధు నుండి బ్రహ్మపుత్ర వరకు పశ్చిమ తూర్పు దిశల్లో ఉన్నాయి. ఇవి ఒక చాపం ఆకారంలో సుమారు 2400 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్నాయి. వీటి వెడల్పు కాశ్మీర్లో 400 కిలోమీటర్స్ నుండి అరుణాచల్ ప్రదేశ్లో 150 కిలోమీటర్ వరకు మారుతూ ఉంటుంది. అన్నింట్లోకి ఉత్తరంగా ఉన్న శ్రేణి అత్యున్నత లేదా అంతర హిమాలయాలు లేదా హిమాద్రి. హిమాద్రి ఎన్ని మీటర్ల సగటు ఎత్తుతో ఎత్తైన శిఖరాలతో కూడిన అత్యంత అవిచ్ఛిన్న శ్రేణి 6,000 కిలోమీటర్లు. 6,000 కిలోమీటర్లు. నెక్స్ట్ వన్, భారతదేశానికి చెందిన పర్వత శిఖరం. నాంచా బర్వా, నందాదేవి, కాంచనగంగా, కామెట్, నంగ్ ప్రభాత్. నేపాల్ దేశానికి చెందిన పర్వత శిఖరం. ఎవరెస్ట్, అన్నపూర్ణ, మఖాలు, ధవలగిరి, గుర్ల మాందాత. హిమాలయాల యొక్క ప్రధాన భాగం దేనితో ఏర్పడింది? గ్రానైట్తో. హిమాద్రికి డాష్ ఉన్న శ్రేణి అత్యంత కఠినమైన పర్వత వ్యవస్థను ఏర్పరుస్తుంది. దక్షిణంగా ఉన్న శ్రేణి. హిమాచల్ లేదా నిమ్న హిమాలయాల శ్రేణుల ఎత్తు మరియు దాని సగటు వెడల్పు 3,700 నుంచి 4,500 మీటర్స్ అండ్ 50 కిలోమీటర్లు. అంటే హిమాచల్ లేదా నిమ్న హిమాలయ శ్రేణి ఎత్తు అనేది 3,700 నుంచి 4,500 మీటర్స్. అలాగే దాని సగటు వెడల్పు ఏంటంటే 50 కిలోమీటర్స్. అత్యంత పొడవైన ముఖ్యమైన శ్రేణి పిర్ పంజాల్ శ్రేణి. ముస్సోరి, నైనిటాల్, రాన్కేట్లు ఉన్న రాష్ట్రం ఉత్తరాఖండ్. హిమాలయాల్లోని అత్యంత బాహ్య శ్రేణిని ఏమని పిలుస్తారు? శివాలిక్ శ్రేణి. ప్రపంచంలో రెండో అతి ఎత్తైన పర్వత శిఖరం ఈ పర్వత శ్రేణిలో ఉంది. కారకోరం శ్రేణి. ప్రపంచంలో రెండో అతి ఎత్తైన పర్వత శిఖరం కేటు శిఖరం. అయితే ఈ శ్రేణి ఎక్కడుందంటే కారకోరం శ్రేణి. ఈ పర్వత శ్రేణిలో ఉంది అంటే కారకోరం శ్రేణిలో ఉంది. వేసవి విడిది కేంద్రాలకు ప్రసిద్ధి చెందిన పర్వత శ్రేణులు హిమాచల్, హిమాలయాలు. హిమాద్రి అత్యున్నత హిమాలయాలు, హిమాచల్ నిమ్న హిమాలయాలు. లడక్, జస్కర్ శ్రేణుల మధ్య ప్రవహించే నది సింధు నది. శివాలిక్ శ్రేణి 10 నుంచి 50 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి ఎన్ని మీటర్ల ఎత్తులో ఉన్నాయి? 900 నుంచి 1100 మీటర్స్. నిమ్న హిమాలయాలు శివాలిక్ మధ్య ఉన్న దైర్ఘ్య లోయలను ఏమంటారు? డూన్లు. డూన్లకు ఉదాహరణ డెహ్రాడూన్, కోట్లీడూన్, పాట్లీడూన్. సింధు మరియు సట్లెజ్ నదుల మధ్య ఉన్న హిమాలయాల భాగం పంజాబ్ హిమాలయాలు.
సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న హిమాలయాలు కుమయూన్ హిమాలయాలు. తీస్తా మరియు దిహాంగ్ నదుల మధ్య ఉన్న హిమాలయాల భాగం అస్సాం హిమాలయాలు. హిమాలయాలకు తూర్పున చివరి సరిహద్దుగా విస్తరించిన నది బ్రహ్మపుత్ర నది. రిపీట్ అగైన్. హిమాలయాలకు తూర్పున చివరి సరిహద్దుగా విస్తరించి ఉన్న నది బ్రహ్మపుత్ర నది. దిహాంగ్ లోయ లేదా అగాధ దరి దాటిన తరువాత హిమాలయాలు ఒక్కసారిగా దక్షిణం వైపుకు తిరిగి భారతదేశ తూర్పు సరిహద్దుగా విస్తరించి ఉన్న వాటిని ఏమని పిలుస్తారు? పూర్వాంచల్ లేదా తూర్పు కొండలు లేదా పర్వతాలు. ఉత్తర మైదానంకు సంబంధించి క్రింది వాటిలో సరైనది. ఇది సింధు, గంగా, బ్రహ్మపుత్ర అనే నదీ వ్యవస్థలు వాటి ఉపనదుల పరస్పర చర్యతో ఏర్పడింది. ఇది 7 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ మైదానం సుమారు 2400 కిలోమీటర్ల పొడవు, 240 నుంచి 320 కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉంది. నదీ పాయలను డిస్ట్రిబ్యూటర్లుగా పిలుస్తారు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద జనావాస నదీ తీర ద్వీపం బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థలోని మజులీ. ఉత్తర మైదానం యొక్క పశ్చిమ భాగాన్ని ఏ మైదానాలుగా సూచిస్తారు? పంజాబ్ మైదానాలుగా సూచిస్తారు. జీలం, చీనాబ్, రావి, బియాస్ మరియు సట్లెజ్లు ఏ నది యొక్క ఉపనదులు? సింధు నది. దో ఆబ్ అనే పదంలో ఆబ్ అంటే నీరు. శివాలిక్ పర్వతాల వాలులకు సమాంతరంగా 8 నుంచి 16 కిలోమీటర్ల వెడల్పుతో ఒక ఇరుకైన మేకల్లో గులకరాల నిక్షేపంను ఈ విధంగా పిలుస్తారు: భాబర్. ఈ క్రింది వాటిలో సరైనవి. తడి, చిత్తడి మరియు బురదగా ఉన్న ప్రాంతం టెరాయి ప్రాంతం. పురాతన ఒండ్రుమట్టి మరియు తిన్నెల వంటి లక్షణం బంగర్. వరద మైదానాల యొక్క నవీన తరుణ నిక్షేపాలు ఖాదర్. ఈ ప్రాంతంలోని నేలలు మిజో పర్వత ప్రాంతంలో సున్నపురాయి నిక్షేపాలను కలిగి ఉన్నాయి. బంగర్ ప్రాంతం. దీన్ని స్థానికంగా కంకర అని పిలుస్తారు. మీకు ప్రతి పాయింట్ కూడా ఎక్కడ మిస్ చేయకుండా ఇచ్చానండి. మీరు బిట్స్ చదివి కంటెంట్ చదివినా పర్లేదు, కంటెంట్ చదివి బిట్స్ చదివినా పర్లేదు, బాగా గుర్తుంటుంది. ఖాదర్ ప్రాంతంకు సంబంధించి క్రింది వాటిలో సరైనది. ఖాదర్ ప్రాంతం అనేది ఇది దాదాపు ప్రతి సంవత్సరం పునరుద్ధరించబడతాయి. సారవంతమైనవిగా ఉంటాయి. సాంద్ర వ్యవసాయానికి అనువైనగా ఉంటాయి. మాల్వా పీఠభూమి యొక్క ప్రధాన ప్రాంతాన్ని ఆక్రమిస్తూ నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ద్వీపకల్ప పీఠభూమి యొక్క భాగాన్ని ఏమని పిలుస్తారు? మధ్య ఉన్నత భూములు. వింధ్య శ్రేణికి దక్షిణాన ఉన్న శ్రేణి సాత్పురా శ్రేణి. వింధ్య శ్రేణికి వాయవ్యంలో ఉన్న శ్రేణి ఆరావళి శ్రేణి. మాల్వా పీఠభూమి తూర్పున విస్తరించిన ప్రదేశాలు బుందేల్ఖండ్, బాఘేల్ఖండ్. చోటా నాగ్పూర్ పీఠభూమిలో ప్రవహిస్తున్న నది దామోదర్ నది. కర్బీ ఆంగ్లాంగ్ పీఠభూమి క్రింది వాటిలో దేనికి పొడిగింపు? ద్వీపకల్ప పీఠభూమికి. దీనిని స్థానికంగా మేఘాలయ, కర్బీ ఆంగ్లాంగ్ పీఠభూమి మరియు ఉత్తర్ కచార్ కొండలని పిలుస్తారు. ఈ క్రింది వాటిలో సరైనవి. పశ్చిమ కనుమలు పశ్చిమ తీరానికి సమాంతరంగా ఉన్నాయి. అవి అవిచ్ఛిన్నంగా ఉంటాయి. తూర్పు కనుమలు మహానది లోయ నుండి దక్షిణాన నీలగిరి వరకు విస్తరించున్నాయి. తూర్పు కనుమలు విచ్ఛిన్నంగా క్రమరహితంగా ఉంటాయి. పశ్చిమ కనుమల సగటు ఎత్తు 900 నుంచి 1600 మీటర్లు. తూర్పు కనుమల సగటు ఎత్తు 600 మీటర్లు. పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరాలు అనైముడి. దీని యొక్క ఎత్తు 2695 మీటర్లు. దొడబెట్ట 2637 మీటర్లు. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం మహేంద్రగిరి 1501 మీటరు. దక్కన్ ట్రాప్కు సంబంధించి క్రింది వాటిలో సరైనవి. ఇది అగ్నిపర్వత ఉద్భవం. దీని శిలలు అగ్నిశిలలుగా ఉంటాయి. ఈ శిలలు కాలక్రమేణా వికోషీకరణం చెంది నల్లరేగడి నేల ఏర్పడటానికి కారణమయ్యాయి. ఈ క్రింది వాటిలో సరైనది. ఆరావళి కొండలు ద్వీపకల్ప పీఠభూమి యొక్క పశ్చిమ మరియు వాయవ్య అంచుల్లో ఉన్నాయి. అవి గుజరాత్ నుండి ఢిల్లీ వరకు నైరుతి ఈశాన్య దిశల్లో విస్తరించి ఉన్నాయి. వాయవ్య భారతదేశంలోని థార్ ఎడారిలో అతిపెద్ద నది లూని నది. అర్ధచంద్రాకారపు దిబ్బలు బార్కన్లు. భారతదేశం యొక్క పశ్చిమ తీర మైదానం యొక్క డాష్
ఉత్తర భాగం కొంకణ్ తీరము ముంబై గోవా, మధ్య ప్రాంతం కెనరా తీరం, దక్షిణ ప్రాంతం మలబార్ తీరం. భారతదేశంలో ఒడిస్సా రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద ఉప్పునీటి సరస్సు చిలికా సరస్సు. లక్షద్వీపులకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి. ఇది కేరళలోని మలబార్ తీరానికి దగ్గరగా ఉంది. 1973లో లక్షద్వీపులని పేరు పెట్టారు. ఇది 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. కవరతీ ద్వీపం దీని యొక్క పరిపాలనా ప్రధాన కార్యాలయం. లక్షద్వీపుల సముదాయం చిన్న పగడపు ద్వీపాలతో కూడి ఉండటం వలన పూర్వం వీటిని ఏమని పిలిచేవారు? లక్కదీవి, మినికాయ్ అండ్ అమిన్ దీవులు. పగడపు, నెగడు, తుంతు నాగములకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి. ఎగ్జామ్లో సరికానిది ఏంటని అడుగుతున్నాను, ఒకసారి చూసుకోండి. కోరల్ పాలిప్స్ సమూహాలుగా నివసించే స్వల్పకాలిక సూక్ష్మజీవులు. కోరల్ పాలిప్స్ సమూహాలుగా నివసించే స్వల్పకాలిక సూక్ష్మజీవులు. ఇవి కాల్షియం కార్బోనేట్ను స్రవిస్తాయి. ప్రాకార పగడపు దిబ్బ బారియర్ రీఫ్. పట్టి పగడపు దిబ్బ ప్రింజింగ్ రీఫ్. వృత్తాకారంలో లేదా గుర్రపు డెక్క ఆకారంలో ఉండే పగడపు దిబ్బలు అటోల్స్. భారతదేశం యొక్క ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం అండమాన్ మరియు నికోబార్ దీవుల సముదాయంలోని ఏ ద్వీపంలో ఉంది? బారెన్ ద్వీపంలో. ఈ క్రింది వాటిలో సరైనవి. ఉత్తర మైదానాలు దేశ ధాన్యాగారాలు, పీఠభూమి ఖనిజాల గిడ్డంగి, పర్వతాలు నీటికి అటవీ సంపదకు ప్రధాన వనరులు. ఇప్పటి వరకు కంటెంట్ చదివిన తర్వాత అవి ప్రాక్టీస్ బిట్స్ అండి. ఇవి డైరెక్ట్గా లెసన్ వెనకాతలు ఇచ్చిన ఆన్సర్స్, అదే క్వశ్చన్స్ ఇచ్చారు, వాటికి ఆన్సర్లు కూడా మీకు చేసి ఇచ్చాను. క్రింది ఇవ్వబడిన 4 ప్రత్యామ్నాయాల నుండి సరైన సమాధానం ఎంచుకోండి. ఫస్ట్ వన్, 3 వైపులా సముద్రం సరిహద్దుగా ఉన్న భూభాగాన్ని ఎలా పిలుస్తారు? ద్వీపకల్పం. భారతదేశం యొక్క తూర్పు భాగంలో మయన్మార్తో సరిహద్దుగా ఉన్న పర్వత శ్రేణులను సమిష్టిగా ఎలా పిలుస్తారు? పూర్వాంచల్. గోవాకు దక్షిణంగా ఉన్న పశ్చిమ తీర ప్రాంతాన్ని ఇలా సూచిస్తారు? కెనరా. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం మహేంద్రగిరి. హిమాలయాల్లో ఉత్తరం నుండి దక్షిణం వరకు ఉన్న 3 ప్రధాన విభాగాలు గ్రేట్ హిమాలయాలు, ఇన్నర్ హిమాలయాలు, లెస్సర్ హిమాలయ లేదా హిమాచల్ మరియు శివాలిక్స్. ఆరావళి మరియు వింధ్య శ్రేణుల మధ్య ఏ పీఠభూమి ఉంది? మాల్వా పీఠభూమి. సో ఇది టీచర్స్ ఈ లెసన్ సంబంధించిన టోటల్ ప్రాక్టీస్ బిట్స్. మీకు వీలైతే పీడిఎఫ్ రూపంలో అయితే టోటల్ కంటెంట్ అయితే ఇవ్వబోతున్నాను. సో దానికి సంబంధించిన ఇంకా 4 లెసన్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా కంప్లీట్ చేసుకొని ఒక పీడిఎఫ్ రూపంలో అయితే మీకు కంప్లీట్గా ఇస్తాను. అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్ది. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.